న్యాయాధిపతి అయిన నా యేసయ్యా, జీవింపచేయుటకు అరుదెంచినావు. క్రీస్తునందు ప్రియమైన దైవజనంగమా, మీకందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ సమయంలో దేవుని యొక్క లేఖనాన్ని చదువుతూ ఉన్నాను. ఈరోజు రక్షణ గురించి ఒక మాటను మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 22వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది: భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు అని రాయబడి ఉంది. భూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. రక్షణ అనేది అది దేవుని యొద్ద నుండి మనకు ఇవ్వబడిన వరం. రక్షణ అనేది దేవుడు చేసిన ఒక గొప్ప కార్యం. ఆయన రక్షకుడు, ఆయన పాపుల విమోచకుడు, ఆయన పరిశుద్ధ దేవుడు, ఆయన నిత్య నివాసి. ఆయన మాత్రమే భూలోకములో ఉన్న జనులందరికీ కూడా రక్షణ ఇవ్వటానికి ఆయన తన ప్రాణాన్ని క్రయధనముగా చెల్లించాడు. అయితే భక్తుడైన యెషయా గారు రాస్తూ ఈ మాట అన్నాడు: భూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. మనం చాలాసార్లు లోకం వైపు, పాపం వైపు, లేకపోతే అనేక రకాలుగా ఎటువైపు చూస్తూ ఉంటాము, చూడవలసిన దేవుణ్ణి చూడక. కానీ భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి అని రాయబడి ఉంది. మనం యేసు వైపు చూసే ప్రజలమేనా? రక్షణ అనేది పరిమితి ఎక్కడి వరకు ఉంది అనంటే భూదిగంతముల వరకు. లోకంలో ఉన్న అనేక విషయాలు కొద్దికే పరిమితం అవుతాయి. ఒక సంగతి ఉంటే ఒక కుటుంబానికే పరిమితం అవుతుంది, లేక ఒక వస్తువు ఉంటే ఓ ప్రాంతానికి మాత్రమే పరిమితం అవుతుంది. ఇలాగ చూస్తా పోతే అనేక విషయాలు ఆయా ప్రదేశాలకు, ఆయా ప్రాంతాలకు మాత్రమే సంబంధించి ఉంటాయి. కానీ రక్షణ అలాంటిది కాదు. రక్షణకు పరిమితి లేదు. రక్షణ ఆ యొక్క పరిమితి, హద్దులు ఏవైనా ఉన్నాయి అంటే భూదిగంతముల వరకు. అంటే అర్థం ఏంటి అంటే, భూమి యొక్క ఈ కొన నుండి ఆ కొన వరకు, ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువం వరకు ఉన్న ప్రజలందరూ ఆయన వైపు చూడాలి అని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకు చూడాలి అనంటే, ఆయన వైపు చూసి రక్షణ పొందాలి. యేసయ్య వైపు చూడటానికి క్రొత్త నిబంధనలో జక్కయ్య అనేట ఆయన మేడి చెట్టెక్కాడు. ఆయన యేసు ఎవరో చూడగోరెను అని రాయబడి ఉంది. యేసు ఎవరో అని అంటే ఆయన వైపు చూడాలి అని మేడి చెట్టు ఎక్కిన ఆ వ్యక్తికి రక్షణ భాగ్యం దొరికింది. ఆయన వైపు చూడటం అని అంటే అర్థం, మనం మన పరిస్థితుల్లో చూసేటప్పుడు ఎక్కువగా ప్రాతినిధ్యం వహించేది కళ్ళే. అయితే మనము ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువగా సెల్ ఫోన్ చూస్తూ ఉంటున్నాం, లేకపోతే టీవీలు చూస్తూ ఉంటున్నాం. ఈ యొక్క మరి అనేక రకాలైన వస్తువులను మనం చూస్తూ ఉంటున్నాం. మనము మన పరిస్థితుల్లో పుట్టిన దగ్గర నుండి చచ్చే వరకు మన చూపు నిలిచే ఉంటుంది. దేన్నో ఒకదాన్ని చూస్తూ ఉంటాం, ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే చూపు అనేది మనిషిని ప్రభావితం చేసే విషయం. ఇప్పుడు మనము దేవుని బిడలగా లోకములో ఉన్నప్పటికీ దేవుని యొక్క సత్యాన్ని అన్వేషించే విషయంలో, దేవుని యొక్క రక్షణను పొందగోరే విషయంలో మనము చూడాల్సింది ఎటువైపు అనంటే యేసు వైపు చూడాలి. ఎందుకు ఇక్కడ చెప్పాడు ఆ మాట ఏమని? నా వైపు చూచి రక్షణ పొందుడి.
రెండవది, రక్షణ అనేది ఎవరితో వస్తుంది అనంటే ప్రభువుతోనే వస్తుంది. పాప పంకిలమైన జీవితాలను పరిశుద్ధ జీవితాలుగా మార్చటానికి ఆయన రక్తాన్ని సిలువలో బలియాగంగా అర్పించాడు. ఆయన రక్తాన్ని కార్చాడు. ఇప్పుడు అంటున్నాడు ఆయన, నా వైపు చూసి రక్షణ పొందండి. మనము యేసయ్య వైపు చూస్తూ ఉన్నామా, లేక లోకం వైపు చూస్తూ ఉన్నామా? మనము చూడాల్సింది యేసయ్య వైపు. యేసయ్య వైపు చూసే అనుభవాలుంటే మనకి రక్షణ అనేది మన జీవితంలో మనం పొందుకోగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాలి. మూడో విషయం, రక్షణ ఎలాగొస్తుంది అనంటే చూడటం ద్వారా వస్తుంది. మొట్టమొదటిది, రక్షణ పరిమితులు లేనిది. రెండవది, రక్షణ ఎవరితో అనంటే ప్రభువుతో. ఆ తర్వాత మూడో విషయం, రక్షణ ఎలాగూ అనంటే రక్షణ అనేది ఆ యొక్క చూపు ద్వారానే వస్తుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన సత్యం ఏంటో తెలుసా? ప్రపంచంలో దాదాపు 8 మిలియన్ల జనాభా ఉన్నారు. ఈ యొక్క జనాభాకి ప్రతిదీ కూడా పరిమితంగా ఉంది. ఆయుష్కాలం పరిమితమైంది, ఆరోగ్యం పరిమితమైంది, జ్ఞానం పరిమితమైంది. పరిమితి లేని దేవునిని తెలుసుకొనటానికి పరిమితి గల మనిషికి సాధ్యమా? దేవుడు పరిమితులు లేనివాడు. దేవుడు పూర్తిగా ఆయన పరిశుద్ధుడైన దేవుడు. పాపి అయిన మనుష్యుడు పరిశుద్ధమైన దేవుణ్ణి తెలుసుకోవడం సాధ్యమా? సాధ్యమే. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన సత్యం ఏంటి అనంటే, సక్రమంగా మన దృష్టి యేసయ్య వైపు నిలపగలగాలి. చాలామంది దేవుని వైపు చూడటం లేదు. వాళ్ళ యొక్క సొంత ఉద్దేశాలను ముందుకు పెట్టి కదులుతూ ఉన్నారు. స్వయాన్ని ముందు పెట్టి కదులుతూ ఉన్నారు. జ్ఞానాన్ని, వాళ్ళ యొక్క డబ్బును ముందు పెట్టి కదులుతూ ఉన్నారు. కానీ యేసును ముందు పెట్టుకుని చూసే ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు రక్షణను అనుభవిస్తారు. ఇజ్రాయేలు ప్రజలకి దేవుడు ముందుగా నడిచాడు. పగలు మేఘస్తంభంలో, రాత్రి అగ్నిస్తంభంలో ఆయన్ని ముందు పెట్టుకొని నడిచిన ప్రజలు ఆ యొక్క ఐగుప్తు చెరలో నుండి బయటకు వచ్చారు. వాళ్ళు ఎర్ర సముద్రంను పాయలుగా చేస్తే దేవుడు వాళ్ళు దాటారు. ఇదంతా రక్షణ కాదా? ఆయన వైపు చూసి రక్షణ పొందాలి అన్న మాటలో రక్షణ అనేది ఎంతో గొప్ప గంభీరమైనది. అది యెహోవా వలననే కలుగుతుంది, యేసయ్య వలననే కలుగుతుంది రక్షణ అనేది. కనుక మనం గమనించాల్సిన ఒక సత్యం ఏంటి అనంటే, మనము గడిచిన కాలంలో యేసయ్య వైపు మనం చూడలేకపోయామేమో. మన సమస్యలు వచ్చినా సమస్యల్లో కూడా ఆయన వైపు దృష్టి మళ్లించలేకపోయామేమో. మన దృష్టిని మనము ఆయన వైపు మళ్లించాలి. ఆయన్ని చూస్తూ మన జీవితంలో ముందుకు అడుగులు వేయాలి. అలాంటప్పుడు దేవుడు మనల్ని, మన పరిస్థితులన్నిటినీ కూడా తన యొక్క రక్షణ సంకల్పంలో ఉంచుతాడు. మనకి మారు మనసిచ్చి, మనకి పాపక్షమాపణ ఇచ్చి, మనకి రక్షణ ఇచ్చి, ఆయన మనల్ని నిత్య జీవానికి వారసులుగా చేసే దేవుడు ఆయన. అందుకని ఆయన అన్నాడు, నేను తప్ప మరి ఏ దేవుడునూ లేడు. దేవుడను నేనే, మరి ఏ దేవుడునూ లేడు. నేనే అని చెప్పే అధికారం లోకంలో ఎవ్వరికీ లేదు. యేసయ్యకు మాత్రమే ఉంది. అందుకే ఆయన, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నేనే రక్షకుడను. ఈ మాటలో యేసయ్య మాత్రమే పలికాడు. కనుక మనము ఆయన వైపు చూడాలి, రక్షించబడతాం. కలువరిలో నీ కొరకు వేలాడవేయబడిన యేసయ్యను చూడు, ఆయనలో నీవు రక్షణను అనుభవిస్తావు. ఆయన లేఖనాన్ని చూడు, ఆ రక్షణ సంగతులు నీకు తెలుస్తాయి. ఆయన యొక్క పరిశుద్ధాత్మ శక్తిని చూడు, దేవుని యొక్క రక్షణను నీవు అనుభవిస్తావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ అనేది పరిమితులు లేనిది. రక్షణ అనేది ప్రభువుతో వస్తుంది. రక్షణ అనేది
చూచి పొందుకోగలిగిన సంగతి రక్షణ అనేది గొప్పది. రక్షించబడకుండా ఒకవేళ ఇంకా ఎవరైనా ఉంటే రక్షించబడవలసి ఉంది. రక్షించబడండి. నిత్య నరకాన్ని తప్పుకోండి. దేవుడి మాటలు తన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. 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 ఈ దినమంతా దేవుని యొక్క కృపాక్షేమములు మన వెంట ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.